కొందరికి కొలువస్తే అదృష్టం వస్తుంది, ఇంకొందరికి పెళ్ళైతే అదృష్టం వస్తుంది, ఎలక్షన్లో గెలిస్తే కూడా అదృష్టం వస్తుంది. ఒకవేళ ఊరు పెద్ద మనిషి మంచోడైంది అనుకోండి, ఆ ఊరికి కూడా అన్ని తీర్లా కలిసి వస్తాయి. గట్లనే కొన్ని ఊర్ల కాడ జరుగుతుందట. మరి ఏంటి ఆ ఊర్లకు అదృష్టం ఎట్లా పట్టిందో మనం తెలుసుకోవాలి కదా. అయితే మా వాళ్ళు చెప్తున్నారు, మీరేనండి. తెలంగాణలో బంగారు తుంక ఏడ తయారవుతున్నదిరా అని అడిగితే బుడ్డ పోరగాడు కూడా చెప్తాడు గజ్వేల్ కాడని. అంటే గా తీవ్ర గజ్వేల్ గతి మారుస్తున్నాడు సీఎం సారు. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెద్ద దవాఖానా, పచ్చటి పార్కు, వైకుంఠధామం పేరు మీద బొందలగడ్డ, గుళ్ళు, గోపురాలకు ఇదివరకే నక్సల్కి ఇప్పించిండు. అట్లనే చదువుకునే పోరగాళ్ల సౌలతుల కోసం 104 కోట్లు మంజూరు చేసిండు ఒక పారే. ఏక్ నెంబర్ బడి బిల్డింగులు కట్టిస్తారట. మున్పో పారి 41 కోట్లు కూడా పంపిండు గజ్వేల్లో బళ్ళు, కాలేజీలు కట్టేటందుకు. ఆడవిళ్లకు, మగ పోరగాళ్లకు సపరేట్ గా ఈ స్కూళ్ళు, ఇంటర్ కాలేజు, డిగ్రీ కాలేజీలు కట్టిస్తారు ఈ పైసలతోని. ఇగన్లా సౌలతులు చూస్తే చుట్టుముట్టున్న ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు కూడా మూతవడుడు ఖాయం. ఇక గజ్వేల్ కు దగ్గరున్న సీఎం సార్ బాయి ఉన్న ఎర్రవెల్లిని జల్దిగానే బంగారు వెల్లి వేసేటట్టున్నాడు. బాయి తవ్వకున్న నర్సంపేట పబ్లిక్ నసీబు కూడా మారబోతున్నది. కలిసి వచ్చే కాలం నడిచొచ్చే కొడుకు లెక్క అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు కేసీఆర్ సారు. ఉగాదికి యువతల ఇళ్లలోకి చేరిపోవాలి. ఇక ఊరికి చేస్తున్న పనులని కండ్ల నిండా చూడుండ్రని ముసలోళ్ళకి కండ్లద్దాలు వంచిపెట్టిండు. అన్ని గజ్వేల్కేనా, మాకేం చేయడా అని అప్పుడే నోరు జారి కంటు కాకుండ్రి. ఇంట్లో గెలిచి రచ్చ గెలుస్తాడన్నట్టు. అంటే మొదలు గజ్వేల్ బంగారు తుంక చేసినాక కడమ నియోజకవర్గాలను కూడా బంగారం చేస్తాడు. కానీ ఎమ్మెల్యేని చేసిన గజ్వేల్ పబ్లిక్కే ఇంత చేస్తే తెలంగాణకు తొలిసూరు ముఖ్యమంత్రిని చేసిన కడమ నియోజకవర్గాల పబ్లిక్ ఎంత చేయాలనో సారుకు తెలియదా?